రిసీప్ట్లు ఇస్తారు. మళ్ళీ వాళ్ళు పోయి మండల హెడ్ క్వార్టర్లో తాలూకా హెడ్ క్వార్టర్లో కూర్చుంటారు. రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు. ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా డిక్లేర్ చేస్తారు? 5 ఏళ్లకు జమాబందీలో డిక్లేర్ చేసేవాళ్ళు. అలాంటి రికార్డ్స్ అని పెద్ద మనిషి వచ్చి నెంబర్ రాళ్ళు వేసేసాడు ఆయన ఫోటో పెట్టి. ఇప్పుడు అన్నీ తీసేయాలి పోలీసులు. ఎందుకంటే ఎవరి ఫోటో ఉండడానికి వీల్లేదు కదా. ఎట్లుంటాయి నెంబర్ రాళ్ళ పైన? పట్టాదారు పాస్బుక్ల పైన నీ ఫోటో ఎట్లుంటుంది? సర్టిఫికెట్స్ పైన మీ ఫోటోలు ఎట్లుంటాయి? ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఉండకూడదు అనుకున్నప్పుడు ఇవన్నీ ఎట్ట పెడతారు? అంటే ఒక తుగ్లక్ పరిపాలనని మరిపించే విధంగా ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని ఎంత దుర్వినియోగం చేశాడో ఇవన్నీ ఉదాహరణలు. అందుకే నేను కోరేది ప్రజా కోర్టులు ఇలాంటి దుర్మార్గాన్ని శిక్షించాలి. దట్ ఇస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. నువ్వు కట్టిన ట్యాక్స్, నేను కట్టిన ట్యాక్స్, వీళ్ళు కట్టిన ట్యాక్స్, పేదవాళ్ళు కట్టిన ట్యాక్స్, ఆ ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇంత దుర్వినియోగం చేయడం అనేది అధికార దుర్వినియోగం. ఇది పరాకాష్ట. అలాంటి వ్యక్తులకి శిక్ష పడాలి చట్టపరంగా. రెండోది ప్రజా కోర్టులు కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేనేమంటానంటే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ మాట ఎవరు వింటారుగా. ఈ గవర్నమెంట్ రాదు ఎన్రు ఎవరు. అది కూడా ఉంది. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఐప్యాక్లో పెట్టుకొని, వాలంటీర్ దగ్గర పెట్టుకొని, వాళ్ళ ఫోన్లో యాప్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ ఫోన్ కూడా సరెండర్ చేసుకోవాలి. ఏదైతే ప్యాకేజ్ ఉందో, సాఫ్ట్వేర్ ఉందో అవన్నీ సీజ్ చేయాలి. లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఫోన్లు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నేను ఏమేమి ఇచ్చా అవన్నీ చెప్తా ఉంటారు. అది కూడా ఇమీడియట్ ఇచ్చామని మేము ఇచ్చాం. మళ్ళీ మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం. సార్, ఇప్పుడు 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, కనీసం కుప్పానికి ఆయన నీళ్లు కూడా వేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అలాంటి పెద్ద మనిషిగా మీరు ఓట్లు వేసి గెలిపించేది మొన్న బహిరంగ సభలో మీ పైన మాట్లాడినటువంటి తీరు నెరవేరు ఎట్లా మీరు రియాక్షన్ అవుతారు? నేను అడుగుతున్నా, కుప్పంలో నేనేం చేశానో వాళ్ళు చెప్పక్కర్లా. చిన్న పిల్లోడిని 6వ తరగతి అని అడిగి చెప్తాడు. నీకు తెలీదా? నువ్వు చెప్పుండాలి వాడికి. నీకు బుద్ధి ఉందా లేదయా? ఆయన ఏం చేశాడు? ఆ మెడికల్ కాలేజ్ అయింది, స్కూలు అయింది, రోడ్డు అయింది, స్ట్రీట్ లైట్ అయింది, కమ్మోడ్ అయింది. ఆయనే గుర్తుపెట్టుకోండి మీరు. నువ్వు నడిచే రోడ్డు కూడా ఆయన వేసింది చెప్పాల్సింది. నువ్వు మాట్లాడడం ఏంటి? కుప్పానికి ఏం చేశాను నేను? పులివెందులు నేను చేశా, నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయలే. ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కుప్పం పైన సీత కన్నేశారు. అభివృద్ధి ఆగిపోయింది. లాస్ట్ టైం రాజశేఖర్ వచ్చి ఏం చేశాడు? ఇజ్రాయెల్ టెక్నాలజీ నిలిపేశాడు. గుర్తుపెట్టుకోవాలి మీరన్నీ. ఇక్కడ కాడా ఆఫీస్ ఉంటే దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు? ఒక్క డెవలప్మెంట్ చేశాడా? మొత్తం నాశనం చేశాడు. వీళ్ళు మాట్లాడడం ఏంటి? కుప్పం యొక్క ఆస్తుల్ని, సంపదని కొల్లగొట్టారు. గ్రనైట్, శాండ్, ల్యాండ్స్ అన్నిట్లో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. కాబట్టి ఎవ్వరు ఇక్కడ నమ్మరు. కుప్పంలో నీతి నిజాయితీ ఉంది, ప్రజల్లో ఒక పద్ధతి ఉంది. అందుకే నేను ఏ ఎలక్షన్ కూడా రాకుండా వాళ్ళే గెలిపిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, లక్ష్య మెజారిటీ. ఆ లక్ష్య మెజారిటీ మీరు చూస్తూ ఉంటే అనిపిస్తుంది మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క కుప్పిగంతులు ఏం పనిచేయవు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుండిశెట్టిపల్లి దగ్గర చూశారు మీరు. ఆ భూమి దేవాలయం భూమి, బసవేశ్వర స్వామి మాన్యం, 8 ఎకరాలు, 5 సంవత్సరాలు రక్షించాం. ఇప్పుడు పక్కాగా ప్లాన్ వేస్తున్నారు, అది కూడా కొట్టేయాలని చూస్తున్నారు. ఏమనాలి వీళ్ళకి? 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఇష్టానుసారంగా ఇప్పుడంతా ప్రభుత్వ భూములు అయిపోయినాయి, డీకేటీ భూములు అయిపోయినాయి, ఇంకా ఎండోమెంట్ భూములు అయిపోయినాయి, ఇంకా ప్రైవేట్ ఆస్తుల పైన పడ్డారు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది నేనేమంటానంటే, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడా పనిచేయడు. మీరు మనుషులైతే, మీకు ఒక మానవత్వం ఉంటే మీరు చేయరు. మీరు రాక్షసులా, వింత జంతువులా? గాడ్ ఓన్లీ నోస్. మీ గవర్నమెంట్ ఉంది, మేమేం చెప్పాం? మీరు జే బ్రాండ్ లెక్కర్ వచ్చింది అని చెప్పాం. చెప్పినాక మీరు ఏం చేయాలి? కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా.
దేశంలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి, మా రాష్ట్రంలో ఇదే బ్రాండ్స్ ఉన్నాయి చెప్పాలి కదా మీరు. మేము చేసిన తర్వాత మా మీద ఎదురుదాడి చేస్తే అంటే ఏంటి, మీరు దోషులు కాబట్టి మీరు ఎదురుదాడి చేశారు. అది అయిన తర్వాత గంజాయి వచ్చింది. గంజాయి వచ్చిన తర్వాత మేము ఫైట్ చేశాం. అదే సమయంలో ఎక్కడైతే గుజరాత్ పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ రోజు మేము చెప్పాం, చెప్పితే మా ఆఫీసు మీద దాడి చేశారని మా ఆఫీసు మీద దాడి చేశారంటే మీకు అర్థమవుతుంది కదా. అంటే మా నోరు మూయించాలి. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీడే పేపర్లో చూస్తున్నారా మీరు, గంజాయి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, చెన్నైలో పట్టుకున్నారు, మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు, అన్నీ వస్తున్నాయి. ఒక నిమిషం, కరీంనగర్లో పట్టుకుని అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా. రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కదా నువ్వు, గాడికి పళ్ళు కాస్తున్నారా, పళ్ళు తోముతున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు? అది అయ్యింది. ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది.